ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి కలిశాను. అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. కుట్ర వెనుక ఉన్న వారిని న్యాయం ముందు నిలబెట్టాలి అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా విస్తృత దర్యాప్తు చేస్తోంది ఢిల్లీ పోలీసు విభాగం. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి కలిశానంటూ కూడా ప్రధాని మోదీ తెలియజేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇక ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడ్డ వారందరినీ కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి కలిశారు ప్రధాని మోదీ. వారంతా కూడా త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించారు. కుట్ర వెనుక ఎవరున్నారో వారందరినీ కూడా న్యాయం ముందు నిలబెట్టాలి అంటూ కూడా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అన్ని కోణాల్లోనూ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా విస్తృత దర్యాప్తు చేస్తోంది ఢిల్లీ పోలీసు విభాగం అంటూ కూడా తెలియజేశారు. ఇక ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కూడా జరగబోతోంది. ఈ సమీక్షలో మరి కుట్రకు పాల్పడిన వారి గురించిన వివరాలన్నీ కూడా సమీక్షలో ఇక ఢిల్లీలో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లి కలిశానంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఫోటోస్ ని కూడా ట్వీట్ లో పెట్టిన సందర్భాలైతే నెలకొన్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రధాని మోదీ ట్వీట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రేఖ, ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల క్రితం ఏదైతే సోమవారం ఇండియా గేట్ వద్ద జరిగిన పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు మరి గాయపడిన వారిని కూడా ఎల్ఎన్జేపీ లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. అందరూ కోలుకోవాలంటూ కూడా ఆయన ప్రార్థించారు. అంటే కుట్ర వెనుక ఉన్న వారిని అందరూ కూడా చట్టం ముందు నిలబెడతాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అయితే ఈ భూటాన్ పర్యటన భాగంగా 2 రోజుల భూటాన్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన ముగించుకుని ఎయిర్పోర్ట్ చేరుకుని నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించారు. వారి యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మొత్తం ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్తూ మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా వైద్యులను ఆదేశించారు. అయితే ఈ కుట్ర కోణం వెనుక ఉన్నవారు ఎవరైతే కారు పేలుడు ఘటన జరిగిందో కారు పేలుడు ఘటన వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా వారిని మాత్రం చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తాము, తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేశారు. ఇక అక్కడ గాయపడిన వారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పలకరిస్తూ ప్రతి బెడ్ వరకు వెళ్లి వారితో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డీటెయిల్స్ అని తెలుసుకుని వారికి అందరికీ కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం మృతి చెందిన వారికి 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. వీలైనంత ఇంకా ఆర్థిక సాయం కూడా ప్రకటిస్తామంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందిస్తాము. ఇటు ఈ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి, ఇంకా మెరుగైన వైద్యం కంప్లీట్ గా కోలుకునే వరకు ట్రీట్మెంట్ అందించాలంటూ కూడా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ పేలుడు ఘటన వెనుకున్న వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు, కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ పేలుడు ఘటనపై ఇప్పటికే ఈ దర్యాప్తు సంబంధించి ఎన్ఐఏకు అప్పగించారు. వారు కూడా ఎన్ఐఏ కూడా 10 మంది టీంతో ఒక టీం కూడా బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ బృందంలో ఈ డైరెక్టర్ ఎన్ఐఏ డైరెక్టర్, మరొక 2 డీజీపీలు, 2 ఎస్పీ స్థాయి సిబ్బంది మొత్తం కూడా ఈ ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగబోతోంది అంటున్నారు. ఈ సమావేశం ఎప్పుడు జరిగే అవకాశాలున్నాయి? ఎవరెవరు పాల్గొనబోతున్నారు? అంటే సాయంత్రం 5:30 కేంద్ర కేబినెట్ అనేది జరగబోతుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనేది ఈ సమావేశం జరుగుతుంది. ఎర్రకోటలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ పేలుడు ఘటన తర్వాత తీసుకున్న చర్యలేంటి, భవిష్యత్తు తీసుకోవాల్సిన చర్యలేంటి, అసలు పేలుడు ఘటన వెనుక ఎవరున్నారు, ఇప్పటి వరకు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లీ బ్యూరో కానీ, ఎన్ఐఏ కానీ, యాంటీ టెర్రరిస్ట్ వార్డ్ కానీ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ జైషే మొహమ్మద్ ఉగ్ర కుట్ర దాగి ఉంది అనేది వారు పాత్రదారులందరూ కూడా వారితో లింకప్ అయి ఉన్నారనేది కూడా ప్రధానంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు సాధించాయి. దానికి సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం పర్యటిస్తూ ప్రాంతాల్లో
ఈ పేలుడు Okay. పదార్థాలు అమోనియం నైట్రేట్ గా ఇతర పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ సాయంత్రం 5:30 కేంద్ర కేబినెట్ లో ఈ భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశం అనేది జరగబోతుంది. ఈ దీనిలో గాయపడిన పేలుడు ఘటనలో గాయపడిన వారందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లి పేరుపడిన అందరిని పరామర్శించి త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆయన వారితో తెలియజేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.